సమావేశం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్, అంటే వాటర్ అలొకేషన్స్. వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణానది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బకూడదు.